హై వ్యూవర్స్, జానీ మాస్టర్ అయ్యయ్యో ఏంటి ముందు మాస్టర్ తీసేయండి. జానీ అంతే, షేక్ జానీ భాష. నిన్న ఎవరో మా దగ్గర పెట్టుకొచ్చారు. జానీ అంటే నేను క్రిస్టియన్ అనుకున్నాను, ముస్లిం అని చెప్పేసి అన్నారు. సో షేక్ జానీ భాష. ఈ జానీ అనే పేరుతో ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఈ ముస్లింలకు సంబంధించి మహమ్మద్ ప్రవక్త ఆయన రావడానికి ముందు ముస్లిం మతం లేదని నేనంటే మన మధ్యలో చెప్పుకొచ్చారు. అంతకుముందు ఎప్పుడో ఉంది, క్రీస్తుపూర్వం ఉంది అని. ఎప్పుడు ఏంటంటే మనం వెళ్ళాలి చెప్పాలి. సో మతాల జోలికి నేను పోను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొన్ని పేర్లు క్రైస్తవులకి ముస్లింలకి కొన్ని సెట్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఏంటంటే అంతకుముందు వీళ్ళంతా ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవడం సంథింగ్ ఏదో చేసేవారు. అలా ఇప్పటికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా నేను ఎవరో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అఫ్కోర్స్ నేను కన్ఫ్యూజ్ అయ్యా. నేను కూడా జానీ అన్నప్పుడు క్రిస్టియన్ ఏమో అనుకున్నా. బట్ నేను చెక్ చేసుకుంటే షేక్ జానీ భాష. వాళ్ళ ఆవిడ ఇతనికి ఆ డి షాపుడు పరిచయం అయింది. సో ఇతని ట్రూప్లో ఒక డాన్సర్ అంటే అనుకోవచ్చు, సుజీ. బట్ పేరు మార్చి అయేష్ అని పేరు మార్చి పెళ్లి చేసుకున్నాడు. లవ్ జిహాదా, కన్వర్షన్ ఎందుకు ఏంటి అంటే జరిగిపోయింది ఇంకా. అట్లా ఇప్పుడు అతని మీద కేసు పెట్టినట్టు అమ్మాయి, 21 సంవత్సరాల అమ్మాయి. తను డి షోకి 2017లో వచ్చింది. 2019లో వచ్చి ఇతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయింది. ఎలా ఏంటంటే ఈ జాయిన్ ఆ అమ్మాయిని రమ్మన్నాడు అని చెప్పేసి. ఆమె వచ్చిన తర్వాత కొన్ని ఈవెంట్లు వాటికి ఆమెకి ఇస్తే నాకు ఇవ్వద్దు, నేను సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలా, నాకు మీరు ఛాన్స్లు ఇప్పించండి అంటే సరే నా టీంలో ఉండని పెట్టుకున్నాడు. ఇక 2019 అన్నప్పుడు ఆమె వయసు వచ్చేంత 16 సంవత్సరాలు. అప్పుడు ఉత్తరప్రదేశ్ ఆమెది వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఆమెకు సంబంధించి ఎన్నో సందర్భాలలో ఈ జానీనే ఆమె లైంగిక ఇబ్బందులు పెడతామని రకరకాల చేశాడు అన్నట్టు. ఒకనొక సందర్భంలో వాళ్ళ ఆవిడ సుజీ అలియాస్ అయేషా, లేదా అయేషా అలియాస్ సుజీ, ఈమె దగ్గరుండి మరి ఆయన దగ్గర పంపించేది అన్నట్టు. ఇలా రకరకాల ఏమో ఆమె చెప్పుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేను సినీ ఇండస్ట్రీలో ఇన్ఫిలిం బ్రాండింగ్ సంబంధించి బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా చేసే మేనేజర్గా చేస్తున్నాను. ఆ ముందు నేను అబ్జర్వ్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ తాకటాలు, ఎలా పడితే అలా ఉండటాలు. మొన్న ఇమ్మానియల ఆమె పేరు, అజ్ఞాతవాసులో రెండో హీరోయిన్ అను ఇమ్మానియల్. ఆమె ఒక మాట చెప్పింది, బాబు మలయాళం, కన్నడం, తమిళం, బాలీవుడ్ ఈ కాదు, తెలుగు ఏం తక్కువ కాదు, తెలుగులో కూడా భయంకరంగా కాస్టింగ్ కౌన్సిల్ ఉండిద్ది, కమిట్మెంట్లు ఇవన్నీ రకరకాలు ఉంటూ ఉంటే కొన్ని బయటపడవని చెప్పేసాను. ఎస్, ఆ మాటని అంగీకరిస్తున్నాను. ఇండస్ట్రీలో అలా బోల్డ్ అని ఉంటాయి, బయటకు వచ్చి చాలా చాలా తక్కువ, ఆల్మోస్ట్ రావు. శ్రీరెడ్డి లాగా అవకాశం ఇస్తా అని చెప్పేసి వాడుకున్నారు, నాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు, అందుకు ఇప్పుడు నేను బయటకు వచ్చానట్టు ఆమె ఏం చేసింది అంటే మనందరికీ తెలిసింది. ఆ తర్వాత చిన్మయి, ఆ తర్వాత మరికొంతమంది మీటు అంటే రకరకాలు మాట్లాడుతూనే వచ్చిన్నారు. ఇప్పుడు ఈ జానీకి సంబంధించి ఈ కొరియోగ్రాఫర్ సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఇటువంటివి బోలెడన్ని రా బాబు అన్నట్టు ఇప్పుడు జనానికి అర్థమవుతాం. ఈ విషయం హీరోలకు కూడా తెలుసు. కాకపోతే ఏం చేస్తారు, ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్ అన్నట్టు, ఆమెకది వీడికది అన్నట్టు, లేదా వీడికది ఆమెకది అన్నట్టు కొంతమంది అనుకొని ఓపెన్ కొంతమంది చెప్పొచ్చారు కదా ఈ మధ్య, వాడికి నేను కావాలి, నాకు అవకాశం కావాలి, ఓకే అని ఓపెన్గా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య. అది ఇండస్ట్రీలో అందరికి తెలుసు. బట్ ఎక్కడైతే మోసం జరుగుతుందో, అవకాశం ఇప్పిస్తా అని చెప్పేసి వాడుకోవటం కానీ, గర్భం వస్తే దాన్ని ఏమంటారు అబార్షన్ చేయించి వాడుకోవటం కానీ, ఇబ్బంది పెడతాం కానీ, శారీరకంగా మానసికంగా టార్చర్ పెడతాం కానీ, అలా కనుక వస్తే ఎవరు ఊరుకోరంటే కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నది ఊరుకోరు. అప్పుడే ప్రొడ్యూసర్లైనా, డైరెక్టర్లైనా, హీరోలైనా, హీరోయిన్లైనా మిగతా అంతా కూడా బాధితులకు సపోర్ట్ రావటం కావచ్చు, అవతలని ఎక్యూజ్డ్కి దూరం ఉండటం కావచ్చు చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పుడు ఈ జానీకి సంబంధించి నిన్న జనసేన వాళ్ళు ఇమీడియట్గా ఏం చేశారు, పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఏది కూడా జానీ పాల్గొనే అవకాశం లేదు ఇప్పట్లో అని చెప్పేసి అని ఆ కేసు ఏదో ముందే చూసుకోమని చెప్పారు. అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా అతను సస్పెండ్ చేయడమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మెయిన్. సో అతనికి చెప్పకుండా ఇదంతా జరిగిందంటే అతను చెప్పాక జరిగింది. ఎందుకంటే అతను సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు, అతను కూడా ఎవరితో ఎంతవరకు ఉన్నాడో అంతవరకే ఉన్నాడు. అండ్ అతను తెలుసు ఏం జరుగుతుందంటే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జానీనే తీసుకుందాం. ఈ జానీ కొరియోగ్రాఫర్గా ఉన్నాడు కదా, ఇతను చాలామంది అమ్మాయిలతో ఇటువంటివి చేస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ పెట్టిందో ఆమె అంది. వాళ్ళ ఆవిడ దగ్గరుండి ఈయన దగ్గరికి పంపిస్తే చాలామంది చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. ఇలా మిగతా వాళ్ళకి సంబంధించి అన్నప్పుడు వాళ్ళ మీద కూడా బోల్డ్ అనే ఆరోపణలు వచ్చినాయి. ఈవేళ శ్రీరెడ్డి కూడా చాలా విషయాలు చెప్పింది గతంలో. అది నిజమే అబద్ధం ఎంత ఆమెకు తెలుసు, ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు. బట్ కొంత సైలెంట్గా ఉంటూ ఉన్నారు. ఈ మూమెంట్లో ఇంకా
అతని విషయంలో మనం సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదు అన్నట్టు కొంతమంది ఓపెన్ అవుతున్నారు. అలా పూనం కవర్ వచ్చింది. ఏమని, జానీ మస్ట్ అంటారేంటి, ముందు మార్క్స్ తీసి పక్కన పెట్టండి, అతను లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు, దట్టు ఒక పసిపిల్ల మీద. సో జానీ అని పిలవడైనా అంది. నెక్స్ట్ చిన్మయ్య వచ్చింది. ఇప్పుడు నేనైతే చెప్పిన ఇవన్నీ చెప్పేసి 2017 నుంచి అంటే 14 సంవత్సరాల వయసు ఆమెది. 2019 నుంచి ఇతని దగ్గర ఉంది ఆమె అంటే 16 సంవత్సరాల వయసు, అంటే ఒక చిన్న పిల్ల. ఆమె మీద కూడా ఈ రకంగా ఇవన్నీ నిజాలు కనుక కఠిన శిక్ష పడాలి అతనికి. ఎట్టి పద్ధతి కూడా ఆమె ధైర్యం కోల్పోకూడదు అన్నట్టుగా ఆమెకి రకంగా ఆమెకు సపోర్ట్ అంటే మాట్లాడింది. సో ఈ వీడియోలో నేను నిన్న చెప్పాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్తున్నాను. నిన్న కొన్ని పాయింట్స్ దొరికినాయి లీడ్. ఈ రోజు వచ్చేసి ఇండస్ట్రీ సంబంధించి మొత్తం చెక్ చేసుకుంటూ పోయినప్పుడు నిర్మాత మండలి కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోలు కానీ, రిమైనింగ్ కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ ఆడవాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే, ఆ అమ్మాయి పోలీసులకు ఏం కంప్లైంట్ చేసిందని చెక్ చేస్తుంటే, అండ్ ఈ జానీ అనే అతను అసలు ఎవరు ఏంటని చెక్ చేస్తే, నెల్లూరులో పుట్టినాడు 1980s అలా. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్, శవాల దగ్గర డ్యాన్స్లు వేస్తూ డబ్బులు కూడా తీసుకునేవాళ్ళు, కొన్ని ఈవెంట్లు చేస్తూ డబ్బులు కూడా వచ్చేవి, ఎదగాలని ఖచ్చితంగా వచ్చాడు. బట్ అవకాశాలు రాలా. దాని మధ్యలో వస్తే సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నాడు. ఎలానో కాపాడుకున్నారు. ఇంకా ఊర్లో ఏదో చేసుకుంటూ ఉన్నాడు. బట్ ఆ తర్వాత అగైన్ మరల ఎదగాలనుకుంటూ వచ్చున్నాడు. రాకేష్ మాస్టర్ దగ్గర ఏదో చేశాడు. అతను పుణ్యం అని చెప్పేసి డీ షోలో పెట్టారు 2007, 2008లోను. ఇక అప్పటి నుంచి ఆ డీ షోలు అవి చేసుకుంటూనే నెమ్మదిగా ఆ డీ షోలో చేసే డ్యాన్స్లు అవి ఇవి. ఆ తర్వాత నితిన్తో పరిచయం అంటే నితిన్ అవి చూసేసి ఇంప్రెస్ అయ్యి ద్రోణ సినిమాలో ఆయనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినట్లు లెక్క అఫీషియల్గా అన్నట్టు. సో కొరియోగ్రాఫర్గా. ఇక ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు ఇక మెగా కాంపౌండ్లో కొన్ని పాటలు ఆయన చేసినటువంటి కొరియోగ్రఫీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. రామ్ చరణ్ అంటే బాగా క్లోజ్. దాంతో పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, సాయి ధరమ్ తేజ్ కానీ, ఇలా వాళ్ళ సినిమాల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండేటట్టు. ఈవెన్ అలా తమిళంలో అండ్ బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కూడా చేస్తున్నాడు. ఇలా ఇతను కొన్నటువంటి కొరియోగ్రఫీ అన్నది అందరికి బాగా నచ్చి బాగా అవకాశాలు ఇస్తున్నారు. ఇలా హీరోయిన్లు కూడా ఎంతోమంది ఈ జానీకి సంబంధించే సపోర్ట్ అన్నట్టు, ఏ రకంగా కొరియోగ్రఫీకి మాత్రమే. ఇక రిమైనింగ్ అఫైర్స్ అవి అన్నప్పుడు చెప్పాను కదా ఇందాక, అవతలకి ఇష్టం ఇతరులకి ఇష్టం అన్నట్టు వాళ్ళకు కూడా తెలుసు. అందులో హీరోలు హీరోయిన్లు కూడా ఒకరినొకరు అన్నట్టు సింపుల్గా చాలా ఓపెన్గా చెప్తుంది ఈ వీడియోలో. హీరోయిన్ కావాలనుకుంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో వీళ్ళు ముగ్గురు దగ్గర కమిట్మెంట్ అన్నట్టు కొంతమంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కెమెరామెన్ వాళ్ళతో కూడా అన్నట్టు కొంతమంది ఉంటారు. లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, నో డౌట్. ఇక నార్మల్గా నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నప్పుడు ఇంకా రిమైనింగ్ బ్యాచ్, ఈ కొరియోగ్రఫీ అన్నప్పుడు ఈ కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీ, నేను మరలా చెప్తున్నా కదా, అనొచ్చో లేదో నాకు తెలియటం ఉందా. బ్రోతల్ హౌస్కి తెలుగు పదం ఉండిద్దే, అది కరెక్ట్గా యాప్ట్ అయ్యింది ఇండస్ట్రీకి. కాకపోతే పవిత్రంగా ఉంటాయి అన్ని బయటకు కనిపిస్తూ, లోపల మాత్రం నరకం అనుభవించే వాళ్ళు పాపం ఎంతోమంది ఉంటారు. మరలా చెప్తున్నా, నా మాట కట్టుబడి ఉంటా. నరకం అనుభవిస్తూ బతికిడుస్తూ ఎంతోమంది ఉంటారు. లోపల బాధ ఉన్నా, ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే అక్కడ తాగుతూ ఉన్నా తట్టుకొని నిలబడేవాళ్ళు కొంతమంది, ప్రెస్ ముందుకు రాగానే నవ్వుతూ మాట్లాడే కొంతమంది, ఎక్కడ మళ్ళీ క్యారవాన్లకి ఏడ్చుకునే వాళ్ళు ఎంతోమంది. మొన్న రాధిక చెప్పింది కదయ్యా, ఏమని, క్యారవాన్లో కూడా సీసీటీవీలు పెట్టి ఆ వీడియోలు తీసి చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి సెట్లో ఉన్న కుర్రవాళ్ళు. ఎవరు వీళ్ళు ఎంత అంటే కెమెరామెన్లు, కొరియోగ్రాఫర్లు, రకరకాలు. సో నాలుగు రకాలుగా ఆడవాళ్ళకి టార్చర్ అక్కడ సినీ ఇండస్ట్రీలో. ఇది మరలా చెప్తున్నా, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అది. కానీ ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు అంటే చేయొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు చేయరు. అలా ఉంది వ్యవస్థ ఇప్పుడు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, వాళ్ళ ఆవిడకి పేరు మార్చి పెళ్లి చేసుకున్నాడు అండ్ మతం మార్చి, ఇప్పుడు ఈమెను కూడా అలాగే అని అంటే కాదు కూడదని దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమెకి అవకాశం వచ్చింది, ఇతను అడ్డుకున్నాడంట. దెన్ ఇంకా వీడిని ఊరుకునేది లేదు కూడా కంప్లైంట్ పెట్టింది. ఈమెను మతం మార్చి పెళ్లి చేయించాలి ఇతను అని చెప్పేసి వాళ్ళ ఆవిడ కూడా అనుకుందట, ఇతను అనుకున్నాడట. లవ్ జిహాద్ ఇవన్నీ విచారణ తేలుతుంది. సో నేను అన్నారు కదా, మీరేంటి చాలా సాఫ్ట్ ఉన్నారు ఇతర పట్ల అని. లీడ్ దొరికితే నేను మాట్లాడుతూ ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చిన కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అండ్ కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా. గతంలో ఇతని మీద ఒక కేసు నమోదైంది, అది కూడా రేప్ కేసు. ఎవరు చెప్పొచ్చు, రేప్ కేసు కదండి. సిఎంఆర్ కాలేజ్లో ఒక ఈవెంట్, ఇతని పాటు వేరే కొరియోగ్రాఫర్లు ఉన్నారు. దాన్ని అక్కడ కొంచెం ఇష్యూ జరిగింది, అవతల ఉన్న కొట్టాడు. వాళ్ళు కేసు పెట్టారు. మేడ్చల్ కొట్టి ఇతనికి మరి కొంతమంది కలిపి 6 నెలలు జైలు శిక్ష, 15 జరిమానా కూడా వేసింది. దాన్ని 14 రోజులు ఏమన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినాడు. ఆ తర్వాత చెక్ బౌన్స్ కేసు ఇంకోటి ఏదో ఉండే. సో ఇతను వచ్చే కాంట్రవర్సీలు గట్టిగానే ఉన్నాయి. కానీ ఇతనున్న స్కిల్స్ వల్ల, ఇతనున్న పరిచయం వల్ల అవకాశాలు గట్టిగా వస్తూ ఉన్నాయి. బట్ ఏదో ఒక రోజు తెగిద్ది కదా తేగ, అదే ఇప్పుడు అయింది. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి ఇతను నేనే తప్పు చేయలేదని చెప్పేసి. బట్ పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు ఇవన్నీ చూస్తుంటే ఇతను గట్టిగా ఈసారి ఉచ్చి బిగిసట్టట్టే కనిపిస్తూ ఉంది.